మానసిక ఒత్తిడిని అధిగమించడం కోసం, ఆర్థికాభివృద్ధిని సాధించడం కోసం మనం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైతే మానసిక ఒత్తిడి అనేటువంటి సమస్య బాగా అధికంగా ఉందో, సమస్యలేమీ లేకపోయినా కొంతమంది ఎప్పుడూ కూడా డిప్రెషన్ బారిన పడి ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి చిన్న చిన్న ఏదైనా అపజయాలు కానీ, చిన్న చిన్న సమస్యలు కానీ ఎదిరితే దాని జీవితాంతం కూడా జీవితం అంతా ఇలాగే ఉంటుందని చెప్పేసి మానసిక ఒత్తిడికి లోనైపోతూ ఉంటారు. అంటే మానసిక ఒత్తిడికి ఎక్కువగా లోనవుతూ ఉంటారు. అంటే నిరాశ నిస్పృహలు అధికమవుతుంటాయి. ఏ ఒక్కరూ కూడా సంపూర్ణ విజయాలు జీవితంలో సాధించలేరండి. కానీ దాన్ని మనం మర్చిపోతుంటాం. ఒక చిన్న మనం అనుకున్న సంఘటన జరగకపోతే డిప్రెషన్ బారిన పడిపోతుంటాం. ఈ విధంగా ఎవరికైతే మానసిక ఒత్తిడి అనుక్షణం కూడా వెంటాడుతుందో, అదేవిధంగా ముఖ్యంగా ఈ మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేము లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, చుడుకళ్ళు బాగా అధికంగా వస్తుందో, జీవితంలో మేమేమీ సాధించలేము అని చెప్పి బాధపడతారో, అటువంటి వారికి ఒక చక్కటి తేలికపాటి పరిహారం అంటే మనకు కర్పూరం నూనె అండి, క్యాంఫర్ ఆయిల్ అంటుంటాం. అది మనకు బజార్లో దొరుకుతుందండి. దాన్ని తీసుకుని వచ్చి ప్రతి నిత్యము మనం స్నానం చేసేటప్పుడు ఆ క్యాంఫర్ ఆయిల్ ఏదైతే ఉందో కర్పూరం నూనె అండి, దాన్ని ఒక 2 డ్రాప్స్ ఆ స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తూ ఉంటే క్రమేపీ కూడా ఈ మానసిక ఒత్తిడిని అధిగమించే శక్తి మనకు ప్రాప్తిస్తుంది. మనసు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా మారుతుంది. ఈ విధంగా ఒక 3 మాసాల పాటు చేయవచ్చు. లేదా ఈ మెంటల్ టెన్షన్ ఏదైతే ఉందో, ఈ మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో అది తగ్గే వరకు కూడా చేయవచ్చండి. ఆ తర్వాత మరేం చేయాలి ఈ విషయానికి వస్తే, మన ఇంట్లో మామూలుగా దేవుడికి పూజ చేసేటప్పుడు మనం భగవంతుడికి హారతి ఇస్తూ ఆ తర్వాత కళ్ళకు అద్దుకుంటాం కదా, హారతి పళ్ళెం అంటామండి. ఏదైతే ఉందో దాన్ని ఏకార్తి అని కూడా అంటుంటామండి. ఆ హారతి పళ్ళెం ఏదైతే ఉందో వీళ్ళనంత వరకు కూడా వెండి పళ్ళాన్ని ఉపయోగించే ప్రయత్నం చేయాలి. భగవంతుడికి ఏదైతే కర్పూర హారతి సమర్పిస్తామో అది వీళ్ళనంత వరకు కూడా వెండిదాన్ని ఒకదాన్ని తయారు చేసుకుని దాని మీద దేవుడికి హారతి ఇచ్చే ప్రయత్నం చేయండి. 2 కర్పూరం వెళ్ళేసి ఆ ఏకార్త ఏదైతే ఉందో లేదా హారతి పళ్ళెం అంటామండి, దాంతో భగవంతుడికి హారతి ఇచ్చి ఆ తర్వాత మనం కళ్ళగద్దుకొని నమస్కరించుకొని ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పకుండా కూడా ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. మానసిక ఒత్తిడిని కూడా అధిగమిస్తాం. ఈ 2 పరిహారాలు కూడా కలిపి చేసుకోవచ్చు, విడివిడిగా కూడా చేసుకోవచ్చు అండి.